ఇంతకుముందు నెలాఖరు వస్తే సంతోషం జీతం చేతిలోకి వస్తుందని, కానీ ఇప్పుడు నెలాఖరు వస్తుంటే అదొక భయం. అప్పులు, ఈఎంఐస్, లోన్స్, నెలాఖరు వచ్చేస్తుంది, 1వ తారీఖు వచ్చేస్తుంది, మళ్ళీ ఇవి కట్టాలి. అవి కట్టేలోగా మళ్ళీ ఇంకో నెలాఖరి వచ్చేస్తుంది. దేవుడు ఎంతగా మనల్ని కాచి కాపాడాడు. ఎందుకు ఈ లోటు, ఎందుకు ఈ కలిమి, ఎందుకు ఈ భయం? దేవుడు మనతో ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంటుంది కదా. దేవుడు మనతో ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి కదా. కష్టాలున్నా, శ్రమలున్నా దేవుడు నాతో ఉన్నప్పుడు ఒక సమాధానం ఉంటుంది కదా. ఏంటి భయం జీవితం, ఏంటి దిగులు జీవితం అని అనుకుంటున్నాం. కానీ ఒకసారి పరిశీలించుకుందాం, నిజంగా మన జీవితంలో దేవుడు ఉన్నాడా? మన హృదయంలో దేవుడు ఉన్నాడా? నా బ్రతుకులో దేవుడు ఉన్నాడా? నా గృహంలో, నా ఫైనాన్సెస్లో, నా ఖర్చులో, నా నిర్ణయంలో దేవుడు ఉన్నాడా? అవునా కాదండి? అనేక సార్లు మన శ్రమలో మనం చేస్తున్న తప్పుడు నిర్ణయాలే, మనం చేస్తున్న తప్పుడు అడుగులే మనం శ్రమలోకి పడుతూ ఉంటాం. దేవుడిని నిందిస్తూ ఉంటాం. నిన్ను సేవిస్తున్నాను కదా, నిన్ను కీర్తిస్తున్నాను కదా, నిన్ను వెంబడిస్తున్నాను కదా, నాకెందుకు ఇది అని అంటాం. షునేమి రాలు మనకందరికీ తెలిసిన 2వ రాజులు 4వ అధ్యాయంలో షునేమి రాలు యొక్క కథను మనం చూస్తాం. ఏంటంటే ఎలీషా గొప్ప దైవజనుడు. ఆ షునేమి రాలు యొక్క ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తను భోజనానికి పిలుస్తూ ఉంటూ వెళ్తూ పోతూ వస్తూ ఉంటాడు ఎలీషా ప్రవక్త. అప్పుడు తన పెనిమిటితో అంటది, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. వస్తూ పోతూ ఉన్నాడు. ఎందుకు వస్తూ పోతూ ఉండడం? ఇక్కడ వచ్చినప్పుడల్లా మనం ఒక స్థానం, మనకు స్థలం మనం ఏర్పరిస్తే, ఒక గది ఏర్పరిస్తే ఆయన అక్కడ బస చేస్తాడు కదా, అక్కడ నివసిస్తాడు కదా, అక్కడ ఉంటాడు కదా అని ఒక స్థలాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. మీ హృదయంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవునికి స్థలం ఉందా? దేవునికి స్థానం ఉందా? దేవునికి ప్రథమ స్థానం ఉందా? ఈజ్ దేర్ అ ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఎందుకంటే మనకు ఫస్ట్ అంతా నింపేసుకొని హృదయంలో దేవా చోట్లేదయ్యా అని అంటుంటాం. కానీ ఎప్పుడైతే అవసరం వచ్చినప్పుడు దేవా నువ్వు కావాలయ్యా అంటాం. కానీ నిజంగా నీ హృదయంలో బస చేయుటకు దేవునికి స్థానం ఉందా, స్థలం ఉందా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈ 3 రోజులు మనం చేసేది అదే. మన మార్గములన్నీ పరిశీలించుకోవడమే. నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, నా జీవితంలో ఎందుకు ఈ లోటు, ఎందుకు ఈ కలిమి, ఎందుకు ఈ భయం, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ శోధన? పరిశీలించుకుందాం. ఆమె వచ్చి ద్వారం ముందు, అప్పుడు ఆ ఎలీషా బస చేయుటకు అక్కడ వెళ్ళినప్పుడు ఎలీషా తన దాసుడైన గెహజీతో అంటాడు, తనకేం కావాలో ఒకసారి వెళ్ళి కనుక్కో. చాలా భక్తురాలుగా నిజంగా మనకు స్థానాన్ని, మనకి భోజనాన్ని, సమస్తాన్ని కూర్చింది. తనకేం కావాలో కోరుకో అని భక్తుడు అడిగితే ఆ గెహజీ వెళ్ళి అడిగి తెలుసుకున్నాడు ఏంటంటే తనకి కుమారుడు లేడని. వెంటనే వచ్చి ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడ, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనను. నమ్మలేకపోయింది. కానీ పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. వెంటనే నమ్మలేకపోయింది. కానీ ఆయన తను చేసిన కార్యం, తన ఇచ్చిన చోటు వృధా కాలేదండి. దేవునికి సమయం ఇచ్చినప్పుడు, దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, దేవునికి మనం ఏదిచ్చినా, సమయం ఇచ్చినా, హృదయాన్ని ఇచ్చినా, చోటు ఇచ్చినా, ఏదిచ్చినా అది వృధా కాదు. దేవుడు దానికి 2 ఆశీర్వాదమే ఇస్తాడు. 2 ఆశీర్వాదంతోనే మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుడికి మనం చేసింది ఏది వృధా కాదు. సో అప్పుడు ఎలీషా ఆ మాట చెప్పి తన మంచి కుమారుడిని కనింది. కానీ ఒకరోజు ఆ కుమారుడికి అనారోగ్యం వచ్చి నా తలపోయననేసి అనారోగ్యం అయ్యి వాళ్ళ తల్లి దగ్గరికి తీసుకువెళ్ళి, ఆ తండ్రి తల్లి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆ తల్లి తన
ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఎంతో బాధపడుతూ ఉన్నప్పుడు సడన్గా మరణం వచ్చింది. ఏదైతే దీవెన అనుకుందో అదే మరణం అయిపోయింది, దుఃఖం అయిపోయింది. ఇంకా వెంటనే తీసుకెళ్ళి ఆ దైవజనుడు మంచం మీద పడుకుని పెట్టి భర్తతో అంటది, నాకు ఒక వెహికల్ అరేంజ్ చేయి, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇంక వెంటనే వెళ్తుంది, పరుగున వెళ్తుంది. వెళ్ళిన వెంటనే ఆ ఎలీషా దూరం నుండి చూసి గెహజీని పంపిస్తాడు. అసలు ఏంటి షునేమిరాలు అక్కడ ఉంది, ఏంటో కనుక్కో, ఏంటి అంతా ఓకేనా అని అంటే అంతా ఓకే అని పంపిస్తుంది. కానీ వెళ్ళిన వెంటనే ఎలీషా పాదముల దగ్గర పడి బోరు నేడుస్తుంది. అవునా కాదండి? అప్పుడు గేసీకి ఏమై ఉంటుంది? గేసీకి ఏమై ఉంటుందండి? గేసీని పంపించాడు ఎలీషా, కనుక్కో ఏమైంది అనేసి. మనమేమో అన్నీ చెప్తాం మనుషులకి, ఇదైంది అదైంది అనేసి మనుషులందరికీ పంచుకుంటాం. కానీ నిజంగా దేవుని సన్నిధికి వచ్చేలోగా నోర్లు మోసుకొని అలా కూర్చుంటాం. ఆరాధన చేయమంటే అలానే కూర్చుంటాం, ప్రార్థన చేయమంటే అలానే నోరు మూసుకొని ఉంటాం. కానీ మనుషులకి చెప్పుకోవాలంటే బాధలు మట్టుకు కన్నీళ్ళు కార్చుకుంటూ నా జీవితం ఇలా అయింది, నా బ్రతుకు ఇది, నా రాతిది, నా గతిది. కానీ షునేమిరాలు గెహజీతో కూడా చెప్పుకోలేదు, వెళ్ళి ఆ దైవజనుడి పాదాల మీద పడి చెప్పుకుంది. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడనైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారితో ప్రతి మర్యాద చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. అది చెప్పిన వెంటనే నేను నిన్ను అడిగానా ఎలీషా, నా కుమారుడు కావాలి, ఎందుకు ఇలా భ్రమ పెడతావు, పెట్టినట్టు పెట్టి ఎందుకు తీసుకెళ్ళిపోతావు, ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకు తీసుకెళ్ళిపోతావు అని అన్నప్పుడు గెహజీని పంపిస్తాడు. నా చేతి కర్రను తీసుకెళ్ళి ఆ బాలుడి మీద పెట్టి. కానీ ఆ షునేమిరాలు సరే అని వెళ్ళిపోతుందా? లేదు. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. నేను నిన్ను విడిచి వెళ్ళను, నువ్వు నాతో వస్తే కానీ నేను నిన్ను విడిచి వెళ్ళను. పట్టుపట్టింది. అలానే ఎలీషా లేచి వెళ్ళాడు, కుమారుడిని స్వతంత్రించుకోగలిగింది, మరి మరణం నుంచి సంపాదించుకోగలిగింది కుమారుడిని. అటువంటి పట్టుదల, అటువంటి మొండితనం ఉందా అండి? లోకంలో అనేటికి మనకి మొండితనం, ఆ బైకే కావాలి, ఆ కారే కావాలి, ఆ చీరే కావాలి, అదే కావాలి అని కూర్చుంటాం. కానీ దేవా నన్ను ఈ శ్రమల నుండి నన్ను విడిపించాయా, ఈ అప్పుల నుండి నన్ను విడిపించాయా. బలవంతం చేశారు ఎప్పుడైనా దేవుణ్ణి? బలవంతం చేశారు. దేవా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు వస్తే కానీ, నువ్వు నా జీవితంలో నీకు చోటు ఉంటే కానీ. దేవునికి స్థానం ఇచ్చేలోగా అక్కడ కష్టాలు ఉండవు కాదని, ఉంటాయి. తను స్థలం ఇచ్చింది. ఎలీషాకి ఒక గది కట్టించింది, స్థలం ఇచ్చింది, కానీ శ్రమ ఏర్పడింది. కానీ ఆ శ్రమకు మించిన గొప్ప మిరాకిల్, ఒక గొప్ప అద్భుతం జరిగింది ఆ కుటుంబంలో. ఒక టెస్టిమనీ ఉంది, అవునా కాదా అండి? మన అనేక సార్లు ఒక టెస్టిమనీ, ఒక మిరాకిల్ కావాలంటాం. మన జీవితంలో ఒక బాధ ఉంటేనే, ఒక అనారోగ్యం ఉంటేనే ఇట్ విల్ కమ్ ఆ టెస్టిమనీ. సో దేవుడు ఆ శ్రమ ద్వారా, ఆ శోధన ద్వారా, ఆ కష్టం ద్వారా, ఆ మరణం ద్వారా గొప్ప సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు.